ఏమైందంటే మాట్లాడవేరా? రాధిక వాళ్ళ నాన్న ఆ అమ్మాయికి బలవంతంగా పెళ్లి చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఇంత కూల్గా చెప్తావేంట్రా? పదండ్రా, వెంటనే వెళ్ళి మాస్టర్కి చెప్పి పెళ్లి ఆపేద్దాం. వద్దురా, ఇప్పటికే మన మూలంగా మాస్టర్ గారు మేడం గారికి దూరం అయ్యారు. ప్రశాంతంగా బతికే ఆయన్ని మళ్ళీ గొడవల మీదకి రెచ్చగొట్టద్దు. సార్, నా కళ్ళ ముందు మీ ప్రేమ ఓడిపోవడం నేను చూస్తూ ఊరుకోలేను. అవును, నా ఒక్కడి ప్రేమ కన్నా మీ అందరి ప్రేమే నాకు ముఖ్యం. పదండి. అమ్మా పెళ్లి కూతురు తీసుకురండి. వర్షం పడే ముందు ఉరుముతుందో ఉరుముదో తెలియదు కానీ హలో, ఈ పెళ్లి ఆపడానికి వాడు ఖచ్చితంగా వస్తాడు. వచ్చిన వాడు తిరిగి వెళ్ళకూడదు, అర్థమైందా? జాగ్రత్త. ఇందులో ఎవరు లేరన్నా? అక్కడ కాదు, ఇక్కడ. చూసావుగా, ఎప్పుడైనా ఎక్కడైనా ఎవడైనా ఏమ్మా, నీకు చైతన్య అంటే ఇష్టమా? ఇష్టమే. జీవితాంతం అతనితోనే జీవించాలని కోరుకుంటున్నావా? అవునండి. చైతన్య, అమ్మాయిని తీసురా. గుడ్లు అప్పగించి చూస్తారండి. ఏసేయండి రా. చూడండి, మీ వెనకున్నది డబ్బు కోసం పనిచేసే చెంచా రౌడీలు, కానీ నా వెనకున్నది ప్రేమ కోసం ప్రాణాలను కూడా లెక్క చేయని స్టూడెంట్స్. వీళ్ళెవరో తెలుసా? రాయలసీమ స్టూడెంట్స్. వీళ్ళకి బాంబులు చుట్టటమో తెలుసు, విసరటమో తెలుసు. వీళ్ళెవరో తెలుసా? నైజాం స్టూడెంట్స్. వీళ్ళకి గుణపం పట్టటమో తెలుసు, గన్ను పేల్చడమో తెలుసు. వాళ్ళు ఆంధ్ర స్టూడెంట్స్. వాళ్ళకి ఆయుధం అక్కర్లేదు. 5 వేళ్లు మడిచి పిడికిలు బిగించారంటే అడ్రస్ లేకుండా పోతారు. ఏంట్రా నలుగురు కుర్రాళ్ళు వెనకేసుకొచ్చి రౌడీజం చేస్తున్నావా? నేనే గనక రౌడీజం చేయాలనుకుంటే కత్తులు, కుర్రాళ్ళు, బాంబులు, బలగాలు, అనుచరులు, ఆయుధాలు ఏది అక్కర్లేదురా. రేగిన ఈ దుమ్ము చాలరా నా దమ్మేంటో చూపించడానికి. కమాన్. సిస్టర్, పెళ్లి మంటపంలో వాళ్ళకి కాఫీలు కావాలి సిస్టర్. సరే సిస్టర్, పైన ఒక పెళ్లి కూతురు వాళ్ళ పేక ముక్కలు కనబడట్లేదండి సిస్టర్. అది కూడా నాకే చెప్పాలా? ఓకే, నేను చూసుకుంటాను సిస్టర్. వంటగదిలో సహాయానికి ఒక ఆడావిడి కావాలి సిస్టర్. చిచి, చూడు, ఆపరేషన్ చేయడం తెలియని కొత్త డాక్టర్ లాగా
సిస్టర్ సిస్టర్ అంటూ మాటి మాటికి నన్ను అలా పిలవకు. ఏం చేయమంటారు సిస్టర్? మిమ్మల్ని సిస్టర్ అని పిలువకుంటే సిస్టర్ ఫైల్డ్ ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి సిస్టర్. అందుకే సిస్టర్ మిమ్మల్ని సిస్టర్ అని పిలుస్తున్నాడు సిస్టర్. ఇదిగో బాబు, సిస్టర్ నువ్వేమో ఇంత బ్లాక్ గా ఉన్నావు, అమ్మాయి ఎంత వైట్ గా ఉంది. మీ ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎలా అయ్యారయ్యా? మీరు కూడా ఒక అందమైన అమ్మాయి లవ్ చేసి రాఖీ పండుగ రోజు ఐ లవ్ యు చెప్పండి. ఇంత అందమైన సిస్టర్ మీకు దొరుకుతుంది. ఊరుకో 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 బాబు, నీకు హిందోళం లాంటి ఒక చిట్కా చెప్తాను, నేర్చుకో. ఏమొద్దు, ఇలాంటి వాటి వల్లే గందరగోళమై నా బతుకు ఇలా తయారైపోయింది. ఏం చేయమంటారు? ఎవడీడు? అమ్మో, వీడా సార్, వీడి వల్లే నా బతుకు నాశనం అయిపోయింది. రేయ్ ఇదిగో బాబు, రేయ్ త్వరగా కానివ్వరా వివాహం, తర్వాత సంగీత కచేరీ ఉంది. దదరినో దరిన్. మనసులు కలిసి మీ వలపులన్నీ విరిసి ఈ గెలుపు అందుతున్న హాయిలో కబురులు తెలిసి మరి బంధుజనులు కలిసి మీ మనువు జరుపుతున్న వేళలో వధువే ఆదిలక్ష్మిగా వరుడే విష్ణుమూర్తిగా జరిగే పెళ్లి వేడుక కనులకు నిండు పండగ. బాబు, ప్రధానం జరిపించాలి, టైం అయిపోతుంది. పెళ్లి కుమారులు తల్లిదండ్రులు ఎలా రండి? వాడికి తల్లిదండ్రులు లేరు బాబు. మరి ప్రధానం చేయడానికి మీ తరఫున పెద్దవాళ్ళు ఎవరైనా కావాలిగా. నేను చేస్తాను పంతులు గారు. అయితే సతీ సమేతంగా